హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సమ్మర్లో మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము హైదరాబాద్కి. ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఇది దగ్గరలో ఉందని హైటెక్ సిటీ శిల్పారామం అయితే వచ్చాము. మేము రాగానే దానిలో బర్డ్స్, యానిమల్స్, పెట్ యానిమల్స్, ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. మేమైతే చాలా ఆడుకొని వచ్చాము. 4 కిలోమీటర్స్ ఉన్నది. అదైతే చాలా ఎంజాయ్ చేస్తాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా చెల్లి నేనే వీడియో దిగుతా అని అల్లరి చేస్తుంది చూడండి. నేను మా చెల్లి అయితే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచిగా ఫొటోస్ దిగాము. ఇక్కడ ఫ్రాక్ బొమ్మలు అయితే ఉన్నాయి. నేను మా చెల్లి శ్రియాన్సి కలిసి వీడియోస్ దిగాము. ఈ బొమ్మలు అయితే బాగున్నాయి కదా. మేము హెడ్స్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా చాలా మంచిగా చేసాము. ఎంజాయ్ చేసి వచ్చాము. తలకాయలు ఆడుకోవడం మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము. మొత్తం ఇక్కడ పాతనాటి బొమ్మలు అయితే ఉన్నాయి. మేము కూడా వీడియోస్ దిగాము. మా చెల్ల నేను శ్రియాన్సి కలిసి మేమైతే చాలా వీడియోస్ తీసినాము. మేమైతే కొంచెం దూరం రాగానే చిన్న చెరువులాగా ఉంది. దాంట్లో డక్స్, ఫిషెస్, టాటాస్ ఉన్నాయి. లిటిల్ బర్డ్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. మేమైతే వాటితో ఆడుకొని కొంచెంసేపు మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే వాటికి వేసేసాం. అవి ఫిషెస్ గుంపులుగా వచ్చి తినేసాయి. మేమైతే వాటితో మంచిగా ఎంజాయ్ చేసి మేము ఫుడ్ డక్స్, టాటాయిస్, ఫిషెస్ ఒకటే గుంపులుగా వచ్చాయి. మేమైతే వాటితో కొద్దిసేపు ఆడుకొని ముందుకు వెళ్ళాము. వాటితో ఆడుకున్నాక డక్స్ చూడండి ఎట్లున్నాయో. వాటితో ఆడుకున్నాక కొంచెం ముందు పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మేమైతే ఉప్పల్ శిల్పారామం వెళ్ళాము. అది చాలా చిన్నగా ఉంది. మేమైతే అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇది మాత్రం చాలా పెద్ద ఉంది. చాలా ఎంజాయ్ కూడా చేసాము. ఇక్కడ అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. పాతకాలం నాటి పెద్దవాళ్ళు చేసిన వృత్తులు ఉన్నాయి. వాటి బొమ్మలైతే చాలా చక్కగా చేశారు. వాటి బొమ్మలైతే మేము మనుషుల బొమ్మలా అనుకున్నాము. ఇక్కడ మేము ఫుడ్ వేస్తుంటే క్రొకోడైల్ అయితే బయటకు వచ్చి చూస్తుంది. అసలు మాకైతే ఇక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు. మేము ఇక్కడనే ఎంజాయ్ చేసుకుంటూ కూర్చొనే ఉన్నాం. 1 అవర్ వరకు ఇక్కడనే ఫిషెస్ని చూసుకుంటా కూర్చున్నాము. వాటితో మంచిగా మేము ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పిల్లలకి నచ్చేటి ఏంటి మన గేమ్స్, మాకు నచ్చిన గేమ్స్ అయితే మేము ఆడుకున్నాము. బర్డ్స్తో కూడా యానిమల్స్తో కూడా ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా మేమైతే జారుకుంటా పడ్డాము. ఇక్కడ మాతో పాటు చాలా మంది పిల్లలైతే ఎంజాయ్ చేశారు. చెట్లు చాలా ఉన్నాయి. దానివల్ల మాకైతే ఇక్కడ చల్లగా ఉంది. మేము ఇక్కడ ఆడుకుంటుంటే మా మమ్మీ అయితే కొంచెం ముందుకు వచ్చి బర్డ్స్ని వీడియో తీసింది. ప్యారెట్ అవన్నీ మేమైతే వాటి కాడ కొంచెంసేపు ఉంచి మేమైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉడత చూడండి ఎలా చూస్తుందో. ఇన్ని రకాల పికాక్స్ అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పికాక్స్ అనంట. చాలా పికాక్స్ ఉన్నాయి. సిల్వర్ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం దూరం వెళ్తే మళ్ళీ సిల్వర్ కూడా మాకు కనిపించింది. సిల్వర్ పికాక్స్ మొత్తం డిఫరెంట్ కలర్ పికాక్స్ ఉన్నాయి.
ఈ పికాక్స్ చూడండి ఫ్రెండ్స్ లాగా ఎంత మంచిగా కూర్చున్నాయో. ఈ బర్డ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం చూసి ఇక్కడికి వచ్చి అయితే మేము ఉయ్యాలు ఊగుతున్నాము. ఇక్కడ ఊగుతుంటే పైకి చూడగానే ఇక్కడైతే మాకేదో కనిపించింది. పైన చెట్ల మధ్యలో గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. వామ్మో ఇక్కడ ఇన్ని గబ్బిలాలు ఉన్నాయని మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి కొంచెం ముందు రాగానే మాకైతే క్యూట్ క్యూట్ కుందేళ్ళు కనిపించాయి. మేము కూడా వాటితో కొంచెం ఆడుకొని వచ్చేసాము. చూపెట్టుమా రాళ్ళను చెక్కిన బొమ్మలు. ఇక్కడైతే నైట్ టైం లైటింగ్స్ చాలా బాగుంటాయట. ఇక్కడైతే ఇల్లులు పాతకాలం నాటి ఇల్లులు లాగా ఉన్నాయి. చాలా నచ్చాయి మాకైతే. ఈ ఇల్లు చూడండి కారి బొమ్మలతో ఎంత చక్కగా ఉందో. లోపలికి చూడగానే తులసి కోట, ఎన్నో రకాల మొక్కలు, ఇంటి ముందు ముగ్గు కూడా చాలా చక్కగా వేశారు. ఇంకా మాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మాకైతే ఇన్ని రకాలు ఉంటాయని తెలియదు. బట్టలు, చెప్పులు అవన్నీ ఉన్నాయి. బొమ్మలు, గాజులు, దిద్దులు అవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్పుతున్నారు. ఇక్కడ మాత్రం చాలా పర్ఫార్మెన్సెస్ చేస్తారంట. కూచిపూడి, భరతనాట్యం చేస్తారట. ఇక్కడికి మాత్రం మా మమ్మీ బొమ్మలు చూద్దామని తీసుకొచ్చింది. కృష్ణుడి బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే చాలా రకాల క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయి. ఈ మండపం మాత్రం ఎంత బాగుందో కదా, కానీ చాలా రేట్ చెప్పారు. ఇవన్నీ చూస్తూ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇవన్నీ కొనాలంటే మనం బ్యాగ్ నిండా చాలా పైసలు వేసుకొని రావాలి. అంత రేట్లు ఉన్నాయి మరి, కానీ సూపర్ ఉన్నాయి. ఒరే హాయ్ చెప్పండి రా బుడ్డిలు. శ్రేయాన్సి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి.
ఫస్ట్ స్టార్టింగ్ ఏం లేవు రా సాన్విరా. ఇదైతే శిల్పారామం ఎంట్రన్స్ మొత్తం చూసేసి ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్నవా ఏమన్నా